హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. ఆ వీడియో ఏంటంటే సిఎస్సి బ్రాంచ్లోని ఒక సపరేట్ బ్రాంచ్ అనమాట. అదొక ఏఐ అండ్ డిఎస్. సో దీన్ని ఏఐడిఎస్ అంటారు. సో ఈ ఏఐడిఎస్లో కాన్సెప్ట్ ఏంటి, కోర్ కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఏఐడిఎస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇంజనీర్స్ ఏం చేస్తారు, తర్వాత అప్లికేషన్స్ ఏంటి, అది ఏఐడిఎస్ చదివిన ఇంజనీర్స్ ఎంత శాలరీ సంపాదిస్తారు, ఇదంతా టోటల్గా మీకు నాకున్న అవగాహనతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇది స్టూడెంట్స్కి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో స్టూడెంట్స్కి అర్థమైతే వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలనేది ఒక కాన్సెప్ట్ ఉంటారనమాట. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది. సో దాని తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి ఇటువంటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనం టాపిక్ వెళ్దాం. సో చూడండి, వాట్ ఈజ్ ఏఐ అండ్ డిఎస్. సో ఏఐ అండ్ డిఎస్ అంటే, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిఎస్ అంటే డేటా సైన్స్. ఓకే, దీనికి సంబంధించి బ్రాంచ్ ఇంకొక సపరేట్ బ్రాంచ్ కూడా ఉందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, ఇది ఒక సపరేట్ బ్రాంచ్, అదొక సపరేట్ బ్రాంచ్ అనమాట. సో దీనికి సంబంధించి వాట్ ఈజ్ ఏఐ అండ్ డిఎస్ ఇంజనీరింగ్. సో చూడండి, వాట్ ఈజ్ ఏఐ డిఎస్ ఇంజనీరింగ్లో ఏముంటుంది. So it is a multidisciplinary field focused on the building intelligent system that can learn from data, solve complex problem and perform tasks traditionally రిక్వైరింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే ఇక్కడ మల్టీడిసిప్లినరీ ఫీల్డ్ అనమాట. ఇది దీని మీద చేస్తున్నారంటే బిల్డింగ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అదే ఇంటెలిజెన్స్ సిస్టమ్ని బిల్డ్ చేయడం కోసం చేస్తారు. దట్ కెన్ లెర్న్ ఫ్రమ్ డేటా సాల్వ్. ఏదైతే డేటా సాల్వ్ అయిన ప్రాబ్లం ఉందో, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి నేర్చుకుంటారు అనమాట. అండ్ పర్ఫామ్ టాస్క్ ట్రెడిషనల్లీ రిక్వైరింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని ట్రెడిషనల్గా ఏ విధంగా ఉంటుందో ఇది పర్ఫామ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్ combines aspect of computer science and mathematical, statistical and downward specific knowledge. The field is rapidly growing and is seen as the future of technology, impacting various sectors like healthcare, manufacturing, finance and retail. So ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఏం చేస్తుందంటే, ఇక్కడ కంప్యూటర్ బేస్ చేస్తున్న కాంబినేషన్ యాక్సెప్ట్స్ ఉంటుందన్నమాట. అది మెథమెటికల్ సంబంధించి కావచ్చు, స్టాటికల్ కావచ్చు, డౌన్ ఓవర్ స్పెసిఫిక్ నాలెడ్జ్ కావచ్చు. ఫీల్డ్ అండ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అంటే ఈ ఫీల్డ్ ఏదైతే గ్రో అవుతుందో దానికి సంబంధించి ఫ్యూచర్ టెక్నాలజీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది డిఫరెంట్ సెక్టార్స్లో. ఉదాహరణకు లైక్ హెల్త్ కేర్, ఆరోగ్యం సంబంధించి కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఫైనాన్సింగ్ అండ్ రీటైల్ అంటే డబ్బు సంబంధించిన రీటైల్ ఎలా ఉంటుందో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో దానికి ఏఐ అండ్ డిఎస్ అని అంటారు అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో ఈ డేటా సైన్స్ సపరేట్ బ్రాంచ్, ఈ ఏఐ అనేది సపరేట్ బ్రాంచ్, ఈ రెండు మిక్స్ చేసుకొని ఒక బ్రాంచ్కి కన్వర్ట్ చేశారనమాట. ఇది ఒక టాపిక్. సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటి, కోర్ ఏంటి, సో చూద్దాం. సో కోర్ కాన్సెప్ట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్ ఫోకస్ ఆన్ ద క్రియేటింగ్ మిషనింగ్ దట్ క్యాన్ మిమిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడింగ్ లైక్ టాస్క్స్ అండ్ లైక్ లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే క్రియేటింగ్ మిషనింగ్. సో ఫోకస్ చేసిన మిషనింగ్ క్రియేట్ చేయడం కోసం చేస్తుంది. దట్ క్యాన్ మిమిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ బేసుకొని మినిమైజ్ చేసుకుంటుంది. ఇంక్లూడింగ్ టాస్క్ లైక్ లెర్నింగ్, కొన్ని టాస్క్ ఉంటాయి దాంట్లో లెర్నింగ్, ప్రాబ్లమ్స్ ఏదైతే ప్రాబ్లం ఉందో నేర్చుకొని అది సాల్వ్ చేసి డెసిషన్ మేకింగ్ చేసేది కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ డేటా సైన్స్ అంటే ఏంది, ఇది కాన్సెప్ట్ చూడండి.
Data science, it involves extracting knowledge and insight from the data through various technologies, including statistical analysis, data సిమ్యులేషన్ అండ్ మిషన్ లెర్నింగ్. అంటే ఇక్కడ ఏంటి, ఇది ఇన్వాల్వ్ ఏది, ఎక్స్ట్రాక్టింగ్ నాలెడ్జ్ ఎక్స్ట్రాక్టింగ్ చేస్తూ ఇన్సైట్ ఫ్రమ్ ద డేటా త్రూ వేరియస్ టెక్నాలజీ, డిఫరెంట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ స్టాటికల్ అనాలిసిస్ చేసి డేటా ఇన్వెస్టిగేషన్ చేసుకొని, అదే విజువలైజేషన్ చేసుకొని దాన్ని మిషన్ లెర్నింగ్ ఎలా అవుతుంది అన్నది ఈ డేటా సైన్స్లో మనం నేర్చుకుంటాం. సో అదే ఏఐలో అయితే ఏం చేసుకుంటాం, టాస్క్ లెర్నింగ్ చేసుకుంటాం, సాల్వింగ్ ప్రాబ్లమ్, డెసిషన్ మేకింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎంఎల్, మిషన్ లెర్నింగ్. సో ఏ సబ్సెట్ ఆఫ్ ఏఐ ఎంఎల్ ఎనేబుల్ సిస్టమ్ టు లెర్న్ ఫ్రమ్ డేటా without being the explicitly programmed, improving their performance over time. అంటే ఇక్కడ ఓవర్ టైం పర్ఫార్మెన్స్ చేసుకున్నా కానీ దీని యొక్క లెర్న్ చేసిన డేటా ఏదైతే ఉందో వితౌట్ బీయింగ్ ఎక్స్పెక్షన్ ప్రోగ్రామ్ ఎక్స్పెక్షన్ చేయకుండా కూడా అది ఇంప్రూవ్ అవుతూ దీని నుంచి తెలుసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, సో ఏ మోర్ అడ్వాన్స్డ్ ఫార్మ్ of ML and that use artificial neural network with multiple languages to analyze complex data pattern. అంటే ఇక్కడ డీప్ లెర్నింగ్ ఏ విధంగా చేస్తుందంటే అడ్వాన్స్గా ఉన్న ఫార్మెట్ ఏదైతే ఉందో మిషన్ లెర్నింగ్ ద్వారా యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఏదైతే కొత్త నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ నుంచి మల్టిపుల్ లాంగ్వేజ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటూ అనలైజ్ చేస్తూ కాంప్లెక్స్ డేటా ప్యాటర్న్, అంటే ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ ఇది ఇచ్చేస్తుంది అనమాట, అది డీప్ లెర్నింగ్. నెక్స్ట్ ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, దీని షార్ట్కట్ ఎన్ఎల్పి అంటారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఎన్ఎల్పి ఫోకస్ ఆన్ ద ఎనేబులింగ్ కంప్యూటర్స్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాసెస్ హ్యూమన్ లాంగ్వేజెస్. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఈ ఎన్ఎల్పి ఏం చేస్తుంటే హ్యూమన్ బీయింగ్ లాంగ్వేజ్ సంబంధించి ఏదైతే ఉందో కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకొని మనకి ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఇది అవుతుంది అన్నమాట. అదే ఎన్ఎల్పి ఫోకస్ ఆన్ ద ఎనేబులింగ్ కంప్యూటర్స్ టు అండర్స్టాండ్ అండ్ ద ప్రాసెస్ హ్యూమన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ అయ్యేటట్టు ఇది చూసేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అండ్ డిఎస్. సో అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ డిఎస్ అంటే ఏదైతే అప్లికేషన్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తర్వాత డేటా సైన్స్లో యూజ్ చేస్తామో అది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అప్లికేషన్ నెంబర్ 1 ఏముందంటే ప్రొడక్టివ్ అనాలిస్టిక్. అంటే ప్రొడక్టివ్ అనాలిసిస్ అంటే యూజింగ్ డేటా టు ఫోర్కాస్ట్ ఫ్యూచర్ ట్రెండ్స్ అండ్ అవుట్కమ్స్. అంటే ఏదైతే ఫ్యూచర్లో కొత్త ట్రెండ్ వస్తుందో ఆ ట్రెండ్కి అవుట్కమ్ చేయడం అనేది ప్రీ డిటెక్టివ్ అనాలిస్టిక్. అంటే ముందుగా వచ్చేది కొత్తగా అనలైజ్ చేసే విధానంలో ఒకటి ఏఐ అండ్ డేటా సైన్స్ సంబంధించి అప్లికేషన్. నెక్స్ట్ బిగ్ డేటా అనలిటిక్. సో ఈ బిగ్ డేటా అనలిటిక్ ఏమవుతుందంటే అనలైజింగ్ మాసివ్ డేటా సెట్స్ టు ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ ఇన్సైట్స్. అంటే ఏం లేదు, బిగ్ డేటాలో ఏమవుతుందంటే మాసివ్ టైప్, అంటే ఎక్కువ మొత్తంలో డేటాని సెట్ చేస్తుంది, అది ఐడెంటిఫై ప్యాటర్న్ డిఫరెంట్ ఇన్సైట్లో చేస్తుంది అనమాట. నెక్స్ట్ రోబోటిక్స్. సో రోబోటిక్స్ ఎలా ఉంటుందంటే సో డెవలపింగ్ రోబోట్స్ దట్ క్యాన్ పర్ఫామ్ టాస్క్ ఆటోమేటికల్లీ. సో హ్యూమన్ బీయింగ్ చేయకపోయినా సరే దీన్ని ఏ విధంగా రోబోటిక్ కన్ఫర్మ్ చేస్తా అంటే అది పర్ఫామ్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇది డెవలప్ చేసిన రోబోట్ క్యాన్ పర్ఫామ్ ఆటోమేటికల్లీ, ఏ విధంగా అయితే ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ వర్షన్. సో ఇక్కడ ఏఐడిఎస్లో కంప్యూటర్ వర్షన్ ఎలా ఉంటుందో చూసినట్టయితే ఎనేబులింగ్ మిషన్స్ టు సీ అండ్ ఇంటర్ప్రెట్ ఇమేజ్ అండ్ వీడియోస్. సో ఇక్కడ ఏమవుతుందంటే కంప్యూటర్ విజన్లో ఆ వీడియోస్ అను ఇమేజెస్ అనేది క్లారిటీగా నేర్చుకోవడానికి కావచ్చు, కనిపించడం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ హెల్త్ కేర్. సో ఇందులో ఏఐడిఎస్లో హెల్త్ కేర్ అనేది ఇంప్రూవింగ్ డిజైనర్స్ డయాగ్నిక్స్ అండ్ ట్రీట్మెంట్ అండ్ డ్రగ్ డిస్కవరీ. అంటే ఇక్కడ ఇంప్రూవింగ్ ఉండాలి హెల్త్ కేర్లో, దాంతోపాటు ఏంటంటే డయాగ్నోసిస్ ఉంటాయి అన్నమాట, అది స్కానింగ్ చేసే టైపు. తర్వాత ట్రీట్మెంట్ అండ్ డ్రగ్ డిస్కవరీ. సో ట్రీట్మెంట్ అనేది చాలా ఇదిగా ఉంటుంది, తర్వాత డ్రగ్ డిస్కవరీ అని కూడా మళ్ళీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫైనాన్స్. సో ఫైనాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. డిటెక్టింగ్ ఫ్రాడ్స్, మేనేజింగ్ రిస్క్ అండ్ ఆటోమేషన్ ఫైనాన్స్ ప్రాసెస్.
సో ఫైనాన్స్ ఏ విధంగా వస్తుంది, ఇది ఆటోమేటిక్గా ఏఈలో కూడా వచ్చింది ఇలాగే సేమ్ టాపిక్, ఇక్కడ ఏఐ అండ్ డిఎస్లో కూడా సేమ్ టాపిక్ అనమాట. డిటెక్టింగ్ ఫ్రాడ్స్, ఎటువంటి ఫ్రాడ్స్ ఉన్నా కానీ డిటెక్టింగ్ చేస్తుంది. మేనేజింగ్ రిస్క్ని మేనేజ్ చేస్తుంది. అండ్ ఆటోమేషన్ ఫైనాన్షియల్ ప్రాసెస్. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ప్రాసెస్ అనేది ఇది ఫైనాన్స్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రీటైల్ అంటే ఏంది, పర్సనలైజింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆప్టిమైజింగ్ సప్లై చైన్స్. సో ఇది రీటైల్ అనమాట. అంటే కస్టమర్కి ఏ విధంగా కావాలి, కస్టమర్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఏంటి, ఆ పర్సనలైజ్ కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ఇది పూర్తి అవగాహనతో ఇది ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెన్స్ ఆఫ్ ఏఐడిఎస్ అనమాట. ఏఐడిఎస్లో మనకి ఏ విధంగా ఇది ఉంటుంది చూసినట్టయితే మనకి ఫస్ట్ ఇంజనీరింగ్ ఆర్మ్స్ టు డెవలప్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ దట్ క్యాన్, అంటే ఏ విధంగా డెవలప్ అవుతుంది ఏఐడిఎస్ అనేది చూసినట్టయితే ఫస్ట్ లెర్న్ ఫ్రమ్ డేటా. సో డేటా నుంచి ఏ విధంగా నేర్చుకుంటాం, అక్వైర్ నాలెడ్జ్ అండ్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఓవర్ టైమ్. ఇక్కడ ఏదైతే నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తారో అది ఇంప్రూవ్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అందుకే లెర్న్ ఫ్రమ్ డేటా అన్నారు. అంటే ఎక్వైర్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది పర్ఫార్మెన్స్ ఓవర్ టైంలో చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆటోమేషన్ టాస్క్స్. ఈ ఆటోమేషన్ టాస్క్స్ ఎలా ఉంటాయంటే రీప్లేస్ ఆర్ ఎంకరేజ్మెంట్ హ్యూమన్ లేబర్ ఇన్ వేరియస్ ప్రాసెస్. అంటే ఏం లేదు, ఒకే హ్యూమన్ బీయింగ్ని డిఫరెంట్ యూజ్ చేయడం ప్రాబ్లం కాబట్టి దాన్ని ఏం చేయాలంటే రీప్లేస్ చేయాలి హ్యూమన్ బీయింగ్ లేబర్ని. తర్వాత వేరియస్ ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ ఉందో అది ప్రాసెస్ని ఇది చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లం. అంటే ప్రాబ్లమ్స్ ఏవైతే పెద్దగా ఉన్నాయో దాన్ని సాల్వ్ చేయాలి. ఏ విధంగా చేయాలి, ఏఐడిఎస్ ద్వారా చేయాలి అనమాట. సో అడ్రస్ ఛాలెంజెస్ దట్ ఆర్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ ఫ్రమ్ హ్యూమన్ టు సాల్వ్ అలోన్. సో హ్యూమన్స్ టు సాల్వ్ అలోన్ అంటే ఇక్కడ మనకి ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఇంపాసిబుల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఏఐడిఎస్ ద్వారా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అందుకే సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లం. అడ్రస్ ఛాలెంజెస్ అంటే యాడ్ దట్ అంటే ఏదైతే కొత్త ఛాలెంజ్ ఉందో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొవైడ్ ఇన్సైట్ ఫ్రమ్ ద డేటా. ఇన్సైట్ ఫ్రమ్ ద డేటా అంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ప్రొవైడ్ చేసుకున్నది. ఎక్స్ట్రాక్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు సపోర్ట్ డెసిషన్ మేకింగ్. అంటే ఏం లేదు, ఏదైతే ఎక్స్ట్రాక్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని సపోర్ట్ చేసి డెసిషన్ మేకింగ్ చేసుకొని ఇది డెసిషన్తో ఇది చేసుకోవాలన్నమాట. సో ఇది టోటల్గా ఏఐడిఎస్ సంబంధించిన అప్లికేషన్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి శాలరీ ఎలా ఉంటుంది దానికి సంబంధించి చూద్దాం. సో ఇక్కడ మనకి శాలరీ ఆఫ్ ఏఐ అండ్ డిఎస్ ఇంజనీర్స్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఏఐడిఎస్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్గా కంపెనీలో జాయిన్ అవుతారో అటువంటి వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది ఏంటి అని తెలిసినట్టయితే మనం ఇక్కడ చూసుకుందాం ఫస్ట్. సో ఇది ఎంట్రీ లెవెల్ అనమాట, ఇది జూనియర్ లెవెల్, ఇది మిడిల్ లెవెల్, ఇది సీనియర్ లెవెల్, ఇది ఓవర్ లెవెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంట్రీ లెవెల్లో ఎలా ఉంటుంది, 0 to 2 years. సో 0 to 2 yearsలో వీళ్ళ యొక్క శాలరీ సంవత్సరం ఏంటంటే 5.8 to 7.5 lakhs per annum. 5.8 to 7.5 lakhs per annum. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ లెవెల్. సో ఎంట్రీ లెవెల్ కంటే పెద్ద అనమాట జూనియర్ లెవెల్. సో 2.4 years అనమాట, 2 నుంచి 4 సంవత్సరాల వరకు 8 లక్షల నుంచి 12 లక్షల వరకు సంవత్సరానికి సంపాదిస్తారు అనమాట ఏఐడిఎస్ ఇంజనీర్స్. అంటే 8 to 12 lakhs per annum ఇది వస్తుంది శాలరీ, వీళ్ళకి ఇంత వస్తుంది. నెక్స్ట్ మిడిల్ లెవెల్ అంటే జూనియర్ లెవెల్ దాటిన తర్వాత అనమాట 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 13 lakhs నుంచి 18 lakhs per annum. అంటే 13 లక్షల నుంచి 18 లక్షల వరకు సంవత్సరానికి వీళ్ళు ఏఐడిఎస్ ఇంజనీర్స్ అన్నవి సంపాదిస్తారు అనమాట. నెక్స్ట్ సీనియర్ లెవెల్లో 7 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకనమాట. 7 to 10 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ 10 yearsలో 19 lakhs నుంచి 25 lakhs per annum సంపాదిస్తారు. అంటే 19 లక్షల నుంచి 25 లక్షల వరకు సంవత్సరానికి ఆదాయాన్ని పొందుతారన్నమాట ఏఐడిఎస్ ఇంజనీర్స్. నెక్స్ట్ అవుటర్స్ 5+ years విత్ లీడర్షిప్ యూనిట్తో వీళ్ళు 20 నుంచి 30 lakhs per annum సంపాదిస్తారు. ప్లస్ అంటే 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, ప్లస్ యానం అనమాట. ఇది దీనికి సంబంధించి ఏఐడిఎస్ సంబంధించిన ఇంజనీర్స్ ఎర్నింగ్ చేసుకునే మనీ అనమాట. సో ఫస్ట్ చూడండి, మరి ఎంట్రీ లెవెల్లో వచ్చేసి మనకి
6.8 to 7.5 lakhs per annum. తర్వాత జూనియర్ లెవెల్ వచ్చేసి 2 to 4 years అనమాట. ఇక్కడ 8 lakhs నుంచి 12 lakhs per annum. తర్వాత వచ్చేసి ఇక్కడ మిడిల్ లెవెల్ అనమాట. 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 13 లక్షల నుంచి 18 లక్షల సంవత్సరానికి సంపాదించుకునే మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. తర్వాత సీనియర్ లెవెల్ వచ్చేసి 7 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 19 లక్షల నుంచి 25 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం అనమాట. అది శాలరీ ఎంత వస్తుందన్నమాట ఈ ఏఐడిఎస్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ అవుటర్స్ అంటే ఈ సీనియర్ లెవెల్ కూడా దాటిన తర్వాత అంటే 5 + 10 years అంటే 10 years కావచ్చు, 12 years కావచ్చు, ఆ పైన ఉండే లీడర్షిప్ విత్ బేస్ చేసుకొని వాళ్ళకి 20 lakhs నుంచి 30 lakhs per annum ప్లస్ ఎంతైనా రావచ్చు. సో 40 రావచ్చు, 50 రావచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని వీళ్ళ శాలరీ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది టోటల్గా ఏఐడిఎస్ సంబంధించి ఇంజనీర్స్ అంటే ఏఐడిఎస్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఏఐడిఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంజనీర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాలరీ ఇంత సంపాదించుకుంటారనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్కి ఇటువంటి నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఎస్కే మొలాలి.